తరువాతి ఉదయం సుబ్బు తన ఊరికి చేరుకుంటాడు. పల్లెటూరి గాలి, పక్షుల కిలకిలాలు, పొయ్యి పొగ వాసన అంతా కొత్తగా అనిపిస్తుంది. వంటింట్లో బిజీగా వంట చేస్తున్న అమ్మ వెనుకనుంచి మెల్లగా అమ్మా అని పిలుస్తాడు. అమ్మ ఒక్కసారిగా తిరిగి చూసి ఆశ్చర్యంతో, ఆనందంతో కన్నీళ్లు కళ్లల్లోకి తెచ్చుకుంటుంది. బాబూ, నువ్వు రానని చెప్పలేదు కదా, ఇలా సడెన్గా వచ్చావా అని నవ్వుతూ అడుగుతుంది. సుబ్బు దగ్గరికి వెళ్లి చెబుతాడు, అమ్మా, నీ చేతి వంట తినాలి అనిపించింది. ఆఫీస్ ఫుడ్తో విసిగిపోయా. అమ్మ ముద్దుగా తలమీద చేతివేసి, ఏం వంట కావాలి బాబూ, నీకు నచ్చినదే చేస్తా అని సంతోషంగా అంటుంది. మధ్యాహ్నం సమయానికి అమ్మ ఆకు మీద భోజనం పెడుతుంది. పులిహోర, సాంబారన్నం, అప్పడం, పెరుగు. సుబ్బు మొదటి ముద్ద తీసుకుని కళ్ళును మూసి నిశ్శబ్దంగా తింటాడు. ఆ క్షణంలో అతనికి హైదరాబాదు హడావుడి అంతా మరిచిపోతుంది. అమ్మా, ఈ టేస్ట్ ఎక్కడా దొరకదు. ఈ వంటలో ఏదో మాయ ఉంది అని చెబుతాడు. అమ్మ నవ్వుతూ అంటుంది, బాబూ, మాయ ఏమీ లేదు. ప్రేమతో చేసిన వంట ఎప్పుడూ రుచిగా ఉంటుంది. పార్ట్ 3 కోసం బయో లింక్ మీద క్లిక్ చేయండి.